నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. నారాయణపేట జిల్లా కేంద్రంలో మెట్రో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ చెల్లా వంశీచంద్రెడ్డి రావడం జరిగింది. సభ ఆహ్వానితులు ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి, నారాయణపేట శాసనసభ్యురాలు కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాకిడి శ్రీహరి మక్తల్, నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నారాయణపేట జిల్లాలో అధిక శాతం రావాలని, పార్టీ కోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు వచ్చేది మొదటిగా నారాయణపేట అని, రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ ఎమ్మెల్యే అయిన నారాయణపేట కొడంగల్ పక్కపక్కలనే ఉన్నాయని అనేక విషయాలు పలువురు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట్ల రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వై విద్యాసాగర్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు వి రవి నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మరికల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బేలగొంది వీరన్న, మండల అధ్యక్షులు యూత్ అధ్యక్షులు వి అంజిరెడ్డి, గొల్ల కృష్ణయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు సూర్యమోహన్, కె హరీష్ కుమార్, జంగిడి అంజి, మంగళి రఘు, జి గోవర్ధన్, జింగిడి రవి, చెన్నయ్య, బాలు నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, సురేందర్, ఎస్టీ సెల్ కన్వీనర్ సభ్యులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో ఒదిదుడుకులు ఎదుర్కొని కార్యకర్తల సహకారంతో పాటించినటువంటి ఆశీర్వాదంతో మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఇవాళ మీ ముందు శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీహరి గుజరాత్ గారికి, నాకు అత్యంత సన్నిహితుడు, దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యుడిగా అక్కడ ఉన్నటువంటి వేల కోట్లు ధనార్జన చేసి గెలిపే లక్ష్యంగా 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వారికి ఉన్నటువంటి కార్యకర్తల బలం, ప్రజాబలంతో ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, మిత్రులు స్వర్గీయ వీరారెడ్డి గారి రాజకీయ వారసులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరికల్ మండల వాసి మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కలుగీత కార్మికుల విభాగం అధ్యక్షులు మిత్రుడు నాగరాజు గౌడ్ గారికి, యువజన కాంగ్రెస్ మిత్రుడు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి గారికి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌస్ గారికి, ఓబీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మరికల్ కృష్ణ గారికి, వేదిక ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధి కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, వేదిక ఉన్నటువంటి నాయకులందరికీ, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఏ కాంగ్రెస్ కుటుంబ సభ్యులైతే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కష్టపడి ఈ ఎన్నిక పర్ణికర్మలో శివకుమార్ రెడ్డితో కాదు, మాదే ఎన్నిక, మేమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, మీరే అభ్యర్థులుగా భావించి పర్ణికర్మను గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియదు. ముఖ్యమంత్రి మీరందరూ, మనందరము అభిమానించే పాలమూరు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి, అంటే దేశంలో ఉన్నటువంటి 540 పైగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున ఖార్గే. దాంట్లో భాగంగా ఏదైనా ఒక లోక్సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ గా ఉన్నారంటే అది మన లోక్సభ నియోజకవర్గం మహబూబ్ నగర్. ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గంలో పెట్టుకోవడం జరుగుతుంది. మొదటగా నగరంలో ప్రారంభించినప్పుడు నేను మీటింగ్ వెళ్ళిన రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది శాసనసభ్యులలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరంటే శ్రీరన్న చేసింది. కానీ ఇవాళ నా స్టేట్మెంట్ ని నేనే తిరగరాస్తున్నా. అందరికన్నా అదృష్టవంతులు శ్రీరన్న గారు, అందరికన్నా అదృష్టవంతులు అభిగమ్మ. ఎందుకంటే శ్రీరన్న దాదాపు 32 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. కానీ పర్ణికమ్మ అతి తక్కువ లాస్ట్ మినిట్ పర్ణికమ్మ చెప్పినట్టుగా లాస్ట్ మినిట్ నాకు దొరికొచ్చిన మా మామ దొరికొచ్చి టికెట్ నాకు వస్తుందని నేను ఏదైతే ఎక్కుతున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి చదువుతున్నారు. ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు మంచిగా. టికెట్ నాకు వస్తుందని నేను ఏదో చెప్పినా మనకు వస్తుంది, మన ఇంటికి వస్తుంది అని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత తక్కువ టైంలో ఎమ్మెల్యే కావాలన్న విషయంలో ఆలోచిస్తున్నారు మంత్రులు. ఆ కాలేజీ వదిలిపెట్టుతున్నారు. నేను ఎమ్మెల్యే కావడం అనుకుంటున్నాను. ఎమ్మెల్యే చాలా మంది ఎక్కువ మంది దేశంలో కాంగ్రెస్ పార్టీ 647 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నా అంత తక్కువ టైంలో, అంత తక్కువ సమయంలో మీ అందరి విశ్వాసాన్ని, మీ అందరి నమ్మకాన్ని, మీ అందరి ప్రేమని పొందడం జరిగింది. దానికి 119 మందిలో నేను తక్కువ సమయంలో కానీ అందరికన్నా ఎక్కువ సమయం తక్కువైనా కానీ అందరికన్నా ఎక్కువ కష్టం నాకు తెలిసి పబ్లికంగా తీసుకుంటారు. సమయం రాజకీయాలలో ఉన్నది, తక్కువ సమయంలో ఇబ్బంది అయింది. కానీ చిన్నప్పుడు రాజకీయాలలో ఉన్నటువంటి తండ్రిని కోల్పోయింది. తండ్రిలాగా భావించేటువంటి వాళ్ళ మామ ఎంత ఇబ్బందులు పడదో చూసింది. అది కష్టం కదా, అది కష్టమే కదా. శ్రీహరిలో 35 క్షేత్రంలో ఉంది, ఫీల్డ్లో ఉంది, ఊర్లలో ఉంది. ఎక్కడ కష్టపడో నా దృష్టిలో పర్ణికమ్మ ఇంట్లో ఉంది కూడా. మేము క్షేత్రంలో అంటే మేము ఊర్లలో, మేము రాజకీయ పదవులలో ఉండి మేము ఎంత కష్టపడ్డామో నా దృష్టిలో రాజకీయాలలో లేకపోయినా, ప్రత్యక్ష ప్రజాజీవితంలో లేకపోయినా మాకన్నా ఎక్కువ కష్టపడ్డది చిన్న వయసులో పర్ణికమ్మ. నిజంగా భగవంతుడు మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా చేశారనడానికి నిదర్శనమే ఇవాళ శివకుమార్ రెడ్డి గారి నేతృత్వంలో పర్ణికమ్మ మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో నారాయణపేట శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం. ఎవరెవరైతే ధైర్యంగా ఉందో లేదంటే వెన్నుపోటు ద్వారా వీళ్ళని రాజకీయంగా అనుభవించాలనుకున్నారో ఇవాళ నారాయణపేట నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ఫలితాలతోటి వాళ్ళందరికీ మీరు మంచి సమాధానం చెప్పాలని పెద్దలు చెప్తున్నారు. మనల్ని విమర్శించిన, మనల్ని వ్యతిరేకించిన, మనల్ని దూషించిన వాళ్ళకు మన దూషణకు కానీ విమర్శకు కానీ సమాధానం చెప్పకూడదు. మన సక్సెస్ తోటి, మన విజయంతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలని. ఇవాళ మీ విజయంలో మీ శత్రువులకి సమాధానం చెప్తున్నారు. నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ మీకన్నా ఎక్కువగా ఇన్నేళ్ళైనా కానీ, ఇన్ని సంవత్సరాలైనా కానీ, ఒక దశాబ్దానికి పైగా మీ వెంట అధికారం లేకపోయినా కానీ, మీకు అండగా ఉన్నటువంటి, మీకు అధికారం లేకపోయినా మీకు అండగా ఉన్నటువంటి ఈ కార్యకర్తలందరినీ రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ
ముఖ్యమంత్రి ఇప్పటివరకు అవకాశం లేదు. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని వారందరూ కూడా కలిసి పనిచేసినాం. మీ అందరి విషయంలో ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నాం. ఏ విషయంలో ఆ రోజు మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి అని నేను అన్న మాట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ అందరూ అయ్యా కదా. ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రం వచ్చిన టీవీలో చూస్తుంటే కూడా ఒక లక్ష కోసం కొట్లాడటం, ఒక యోగులు కొట్లాడేటువంటి చూస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాబు గారు పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు మొదటి వారంలోనే పోయి కలిసినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు మీరు ఖచ్చితంగా జియో6 అమలు చేస్తారని చెప్పి అసెంబ్లీలో చెప్పినాడు. ఇన్ని మొదటి నుంచి చెప్తున్నారు. ఏదైతే నది ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి నీళ్ళు పరిస్థితులు పోవాలని ఇంగ్లీష్లో అగ్రికల్చర్ నడుచుకోవచ్చు. ఏదైనా కూడా నా భూమిలో నుంచి నా జిల్లాలో జిల్లా దృష్టిలో మాట్లాడినప్పుడు నా జిల్లాలో కృష్ణా నది ముందు ఎంటర్ అవుతుంది తెలంగాణలోకి. ఆ నీళ్లు ఈ ప్రాంతం పరిస్థితి రావాలి ఇతర ప్రాంతాలకు పోవాలని ఆలోచన ఆ కళ సహకారంగా అవుతుంది. కేవలం మీ కృషి వల్ల కళ సహకారంగా అవుతుంది. లేకపోతే ఇది ఎప్పటికీ కూడా శాసనం చేయడానికి మీరు ప్రాంతం అంతా సంస్థలు చేసుకోవడానికి అన్ని సెటిల్ చేసుకొని రావాలి. 10 రోజులు అట్లా ప్రయోజనం లేదు. 15 ముఖ్య అందుకో దాని చూసినప్పుడు ఇంట్లో చెప్పొచ్చు పెట్టినాను. ఇప్పుడు ఏమంటే ఒక ఆ రోజు మొదటి 3 రోజులు మీరు ఏమనుకున్నారంటే 10 ఏం చేస్తుంది. 4 రోజుల నుంచి స్పీచ్ మొదలు పెడితే ఆమె పడే కష్టం చూసి మీరు కడుపులో పెట్టుకొని మీ బిడ్డలను సోదరిగా తీసుకొని ఆమెను గెలిపించింది ఎవరంటే మీరు అందరికీ చూస్తున్నాను. ఆ రోజు ఇక్కడ అహంకారంతో కొందరు గొడవలు కొట్టి తీసాలని చెప్పి అడగకుండా మాట్లాడి ఒక స్టూడెంట్ తీసుకొచ్చి మీరు మా దేశ ఆత్మాభిమానం చూపెట్టిన మీరందరూ కూడా సింహాల్లో ఒక యువకులకి అవకాశం ఇస్తే ఏదైనా చూస్తున్నారు. మీరు ప్రొద్దున 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు ప్రతి గ్రామానికి ప్రతి కులానికి 10 గంటలు అవుతుంది కదా. మీరు ప్రొద్దున 8 నుంచి రాత్రి 10 మనం యుద్ధానికి సిద్ధంగా మన యొక్క సెంట్రల్ నేషన్ చూడబోతున్నావా? ఈ ప్రాంతంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకొస్తామని చేస్తాం. అదేవిధంగా మళ్ళీ మాట్లాడుతున్నాం మంత్రిగా సెంట్రల్ మినిస్టర్ గా రిపీట్ చేస్తున్నాం చెప్తున్నాను. వంశీచంద్ర రెడ్డి గారు మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యుల మీకోసం కొట్లాడి పార్టీ కట్టి నారాయణపేట వంశీ నుంచి ఇస్తూ కానీ మీకు కూడా దాంతో పాటు కొన్ని చిన్న కోరికలు కొంచెం మాకు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ముందు మీ తరఫున మాట్లాడుతున్నాం. ఓకే అన్నారు మనకి కోరికలు కోరుకుంటున్నాం. సభలో చెప్పించినప్పుడు ఏమని మీకు ముఖ్యమంత్రిగా ఉంటే మంచిగా చూసుకొని 2 కాన్స్టిట్యూన్సీలో తీసుకొని జియో6 అనేది ఖచ్చితంగా ఇస్తాను. 3 మండలాలు ఖచ్చితంగా ఇస్తాను ఇచ్చిండు. అది ప్రాసెస్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు అన్ని చేస్తామని చిన్న కోరికలు అడగాలి. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలు మీతో ఇచ్చిన విలువ మొత్తం అన్నింటినీ కూడా తెలంగాణలో వెనుకబడిన కాన్స్టిట్యూన్సీ అంటే నారాయణపేట కాన్స్టిట్యూన్సీ. ఈ కాన్స్టిట్యూన్సీ మాకు సాగు వ్యవస్థ పనిచేసుకుంటాం. కానీ మా యువతకి ఏ యువత అయితే కష్టపడి ఎలక్షన్లో పరిగణలో గెలవడానికి కారణమో అనవసర యువకులందరికీ వారి కోసం ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. భగవంతుడు మీకు అవకాశం ఇవ్వాలని ఇచ్చిన తర్వాత మీరు మాకు ఈ ప్రాంతంలో అన్ని విధాల ఉద్యోగ అవకాశాలతో పాటు మీ పరిధిలో వాడి అన్ని చేసి మాకు ఇండస్ట్రీస్ అసలు లేవు, విద్యా సంస్థలు సరిగా లేవు. మాకు వచ్చిన సైనిక్ స్కూల్ పోయింది. తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు. నారాయణపేట ప్రాంతానికి సైనిక్ స్కూల్ వచ్చిన తర్వాత సరైన అవగాహన లేక ప్రజల పట్ల ఆ రోజుల్లో ఉన్న
ముఖ్యంగా మళ్ళీ మీరు అడిగేది ఏంటంటే పరిశ్రమలు ఇవ్వాలి. ఇక మీరు ఎట్లా ఎంపీ ఎలక్ట్రానిక్స్ సమానంగా వస్తారు, అది 7 పంచితే 100 రూపాయలు వేయడం అంటే లెక్క సరిపోదు. అందుకని అంటే కొంచెం చిన్న కొడుకు అనుకున్నాం, పెద్ద కొడుకు అనుకున్నాం, నాన్నకి సింహవాగం మాట్లాడాలని విద్యార్థులు కూడా అడుగుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు వంశానికి, మరి శాసనసభ్యులు శ్రీహరి అందరికీ, జీఎంఆర్కి, మన శివన్నకి, నేను మా మరి మన జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ అన్నకి, మిగతా మండల అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అనగల ఏమంటారు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మరి ఈరోజు పక్కపక్కన ఉంటాం కాబట్టి జీవనానికి ఒక 2 విషయాలు చెప్తాను. మీకు కూడా వంశాలకి ఏంటంటే వంశాన్ని నీకు చూస్తున్నట్టు వంశాన్ని కొత్త మనిషి కాదు కాబట్టి అన్న నేను ఫస్ట్ టైం మా పేరు అన్నం సైన్ అన్నా వీళ్ళందరూ మొహంలో వచ్చేవారు. ఏం చేస్తారు మా శివన్న ఏమంటారు, మా శివన్న తయారు చేసిన అంత చెడగొడతారేమో అని చాలా మంది అనుకున్నారు. చాలా మంది అనుకున్నారు ఇక్కడ 2 రోజులు. ఇప్పుడు ఏమంటున్నారు, నైట్ అంటున్నారా? ఇప్పుడైతే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నా పేరు అనౌన్స్ కాగానే మా మామూలు ఫోన్లు నీ పేరులో కదా, నీ పేరు పట్టికమ్మ వస్తుందనుకో. పట్టికమ్మ ఏంది, ఆమె చదువుకుంటుంది, ఏసీలో కాలేజ్కి పోతుంది, డాక్టర్ ఆమె ఏం చేస్తుంది అని అడిగింది. మా అమ్మ ఎప్పుడన్నాడు, టికెట్ మనకు వస్తుందని చెప్పినా నాకు వస్తుందని చెప్పలేదు కదా అన్న అని చెప్పిండు అందరికి. అవునా? కానీ టికెట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేది కూడా మనకు వస్తుంది అంటే మన ఇంటికి వస్తుందని చెప్పిండు. నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, మా నాన్న తర్వాత నాన్నలాగా చేసింది కాబట్టి మా తండ్రితో సమానం. ఏ సంక్షేమ పథకాలు కూడా మనకు నాలుగు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇద్దామనేది ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. తప్పకుండా చేసుకుంటూ వెళ్దాం. దీంతో పాటు ముందు వచ్చే ఎన్నికల్లో ఏవైతే ఎంపీ ఎన్నికల్లో మా వంశాలను ఎంచుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా మీరందరి సహకారం ఉంటే తప్పకుండా ఆయన గెలిచి విజయవంతమై మన నారాయణపేట జిల్లా ఓటేస్తే ఎట్లుంటుందో మళ్ళీ ఒకసారి ఏసీ చూపించాలి. దీంతో పాటు ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన మీద బాధ్యత ఇంకా ఎక్కువైంది, తగ్గలేదు. గెలిచినాం కదా, అది కూడా గెలుస్తామని అనుకోవద్దు. కొంచెం ఇంకెక్కువ కష్టపడదాం. తప్పకుండా 7 నియోజకవర్గాలకి మన ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఆ రోజు మీకు తెలుసు, సభకు వచ్చిన రోజు కూడా ఆయన ఏమన్నాడో మీకు తెలుసు. నారాయణపేట కొడంగల్ పక్క పక్కన ఉంటాయి కాబట్టి 2 జంట నగరాలుగా చూసుకుంటామని చెప్పింది. కాబట్టి మీ అందరి మీద బాధ్యత ఇంకెక్కువైంది. ఆయన ఇన్ఛార్జ్ ఉన్న లోక్సభ నియోజకవర్గానికి మనం ఓటేసి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆయన కూడా మన మీద దృష్టి కొంచెం